వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవిల. ఇక్కడ ఏంటో చేస్తున్నాను అనుకుంటున్నారా? ఒడ్ల నుంచి బియ్యం అయితే తీస్తున్నానండి. ఇవి ఎందుకంటే మనకి సంక్రాంతి ముందు రోజు భోగి జరుగుతుంది కదా, భోగి రోజు గోదాదేవి కళ్యాణం జరుగుతుందండి మాకు ఊర్లో. ఆ కళ్యాణంలోకి అయితే ఇలా ఒలిచేసి తలంబ్రాలు అయితే రెడీ చేద్దామని అయితే 5 నెలల ముందు నుంచి అయితే ఇలా ఒలుస్తున్నానండి. ఇలా అయితే స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం భయం వేసింది, ఒలవగలనా లేదా, అవుతాయో లేదా అనుకున్నట్లుగా అయితే స్టార్ట్ అయితే చేశాను. ఏదో ఒక రకంగా అయితే ఒలిచానండి. పావుదొక్కు 2 కేజీలు అయితే ఒలవగలిగాను. ఆ వడ్లని ఒలిచిన బియ్యాన్ని ఇక్కడ తరంబరాలు అయితే కలుపుతున్నారండి గుళ్ళో. ఆ కళ్యాణానికి అయితే ఆ రోజు సాయంత్రం గుళ్ళో తరంబరాలకు అయితే కలిపేసి స్వామివారిని అయితే పక్కన కళ్యాణ మండపం ఉందండి, అక్కడైతే స్టేజ్ మీద స్వామివారిని అయితే పెట్టడానికి తీసుకెళ్తున్నారు కళ్యాణం చేయడానికి. ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణగా అయితే తీసుకొని వచ్చి కళ్యాణ మండపం స్టేజ్ మీద అయితే స్వామివారిని పెట్టిన తర్వాత మళ్ళీ అమ్మవారిని కూడా, గోదాదేవిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడైతే కళ్యాణం జరుగుతుంది. అమ్మవారిని తీసుకొచ్చి పెళ్ళికొడుకి పెళ్ళికూతురి మధ్యలో తెర ఉంటుంది కదా, ఆ తెర అయితే పెట్టేసి అమ్మవారిని కూడా పెట్టారండి. ఇక్కడ వచ్చేసి కళ్యాణం మధ్యలో లాంగ్ వీడియో అయితే పెడతాను. ఇక్కడ అక్కడక్కడ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టేసి తర్వాత మనం కలిపిన తరంబ్రాలు మాంగళ్యధారణ అయిపోయిన తర్వాత తరంబ్రాలు పోస్తున్నారు. ఇలా పీటల మీద కూర్చున్న వాళ్ళ చేత అయితే ఫస్ట్ పోపించేసి తర్వాత కళ్యాణం దగ్గరికి వచ్చిన వాళ్ళందరి చేత కూడా కొంచెం కొంచెంగా అయితే తరంబ్రాలు పోపిస్తారండి. కళ్యాణం అయితే చాలా చక్కగా జరుగుతుంది. వీడియో అయితే ఎడిటింగ్ చేయాలి, లాంగ్ వీడియో అయితే పెడతానండి. మన వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.